సెప్టెంబర్‌లో ఫెడరల్ రిజర్వ్ 25 బేసిస్ పాయింట్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేస్తుందని మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. సో, దీనివల్ల ఎక్కువ ఎవరు బెనిఫిట్ అవుతారనేది ఈ వీడియోలో చూద్దాం. ఫెడరల్ రిజర్వ్ మెయిన్ జాబ్ ఏంటంటే ఇన్‌ఫ్లేషన్‌ని కంట్రోల్‌లో ఉంచడం అండ్ ఆల్సో అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరగకుండా చూసుకోవడం. దీనికి వీళ్ళు మెయిన్‌గా వాడే టూల్ ఏంటి అంటే ఇంట్రెస్ట్ రేట్ కట్స్. మొన్నటి వరకు ఫెడరల్ రిజర్వ్ మెయిన్ కన్సర్న్ వచ్చేసి ఇన్‌ఫ్లేషన్. సో, దానివల్ల రేట్ కట్స్‌కి వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. కాకపోతే రీసెంట్‌గా వచ్చిన అన్‌ఎంప్లాయ్‌మెంట్ డేటా చూసిన తర్వాత దే ఆర్ రెడీ ఫర్ రేట్ కట్స్. ఇందుకు ఎవరు బెనిఫిట్ అవుతారని చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి స్మాల్ క్యాప్ కంపెనీస్. వీళ్ళకి సెల్ఫ్ సస్టైన్ అవ్వడానికి ఇనఫ్ క్యాష్ ఫ్లో అనేది ఉండదు. సో, ఇప్పుడు బారోయింగ్ కాస్ట్ అనేది తగ్గుతుంది కాబట్టి కొత్త ప్రాజెక్ట్స్ అనేది ఇనిషియేట్ చేస్తారు. సో, దీనివల్ల కొన్ని జాబ్స్ పెరిగి అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ తగ్గే ఛాన్సెస్ అయితే ఉంది. సెకండ్ వచ్చేసి మనకి ఎప్పుడైతే చీప్ క్యాపిటల్ దొరుకుతుందో హై రిస్కియర్ అసెట్స్ లైక్ క్రిప్టో గాని లేకపోతే టెక్ స్టాక్స్‌లోకి మనీ అనేది ఫ్లో అవుతుంది. మనకి థర్డ్ బెనిఫిషియరీ వచ్చేసి హౌసింగ్ అండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్. మనకి మోర్ట్‌గేజ్ రేట్స్ తగ్గడం వల్ల కొత్త హౌసెస్‌కి డిమాండ్ అనేది పెరుగుతుంది. సో దట్ హౌస్ ప్రైసెస్ అనేవి కొంచెం పెరిగే ఛాన్సెస్ అయితే ఉంది. మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్టాక్ మార్కెట్ ఈస్ ఆల్వేస్ ఫార్వర్డ్ లుకింగ్. అంటే మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ అయిన తర్వాత స్టాక్ మార్కెట్ ఫర్దర్‌గా ర్యాలీ అవుతుందా? లేకపోతే మార్కెట్ ఈ రేట్ కట్‌ని ఆల్రెడీ ప్రైస్డ్ ఇన్ చేసుకుందా అనేది వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్.